మిత్రులారా, కరోనా కష్టకాలంలో కూడా రైతు బంద్ చేసిన కేసీఆర్ ఎక్కడా? కోట్ల రూపాయలు, 3,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కాంట్రాక్ట్ల జేబులు నింపి తెలంగాణను దోసుకోవడానికి కుట్రలు చేస్తూ కనీసం రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆయన చెప్పినటువంటి రైతు భరోసా కూడా ఇవ్వలేని దౌర్భాగ్యుడు, నీచుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా స్టేజీల మీద అబద్ధాలని, అవివేకాన్ని, అజ్ఞానాన్ని అదొక ప్రదర్శన లెక్క పెడుతూ దానికి మంత్రులు పక్కపొట్టి సిగ్గు లేకుండా కూర్చుంటూ సప్పట్లు కొడుతుంటే ఏమనాలి? మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్పే మాట, ప్రతి మాట తెలంగాణ సమాజం వింటది. కేసీఆర్ రైతు బంధు తెచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఎవడన్నా రైతుకి ఇచ్చిండా పైసలు? రైతు దగ్గర నుంచి నీటి బీరువాలతోటో నీటి పేర్లతోటో గుంజుకున్నారే తప్ప రైతుకు నీళ్ళు ఇచ్చిర్రా? రైతుకు నీళ్ళు ఇచ్చి, నాణ్యమైన కరెంట్ ఇచ్చి, కాళేశ్వరం నీళ్ళు అందించి, రైతుకు భరోసా ఇచ్చి, రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చి, రైతును నిలబెడితే, రైతు పంట పండిస్తే కళ్ళాల కాడికి వచ్చి కొనుక్కుంటే ఆనాడు కారు కూతలు కూసిన సన్నాసులు ఇలా కాంగ్రెస్ సర్కారు పీఠం మీదెక్కి రైతు బంధు, దాని పేరు మార్చి రైతు భరోసా అని చెప్పారు కదా, రైతు భరోసా ఇవ్వడానికి డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇలా ఏప్రిల్ అయిపోతుంది.